వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందాయి. త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు రెడీ అవుతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వివిధ శాఖలు పంపిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ అధికారులు చర్చిస్తున్నారు. త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష చేయనున్నారు డిప్యూటీ సీఎం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ అన్ని శాఖలకు ఆశాజనకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం శాఖలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు జరగనున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ లాంటి వివిధ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల వేతనాలు, కొత్త ఉద్యోగాల నియామకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్ర బడ్జెట్ కేటాయింపులను దృష్టిలో పెట్టుకోనుంది రాష్ట్ర సర్కార్. మంత్రులతో సమీక్షలు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఫైనల్ బడ్జెట్ రెడీ చేయనున్నారు భట్టి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లవుతోంది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారమే బడ్జెట్ ఉంటుందంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు.